అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మేము మహానగరం గుంటూరులో ఉన్నాము. పరిస్థితులు భారతదేశంలో మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులు రావడానికి కారణం మనమే అని మనం ఆలోచించుకోవడం లేదు. ఈరోజు చూడండి, భారతదేశంలో వక్ఫ్ అనేది ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి వచ్చిన ఈ వక్ఫ్ ఆస్తిని రక్షించుకునేదానికి మనం ఉండాల్సిందే వీధుల్లో. కానీ మేము వీధుల్లో రావడానికే భయపడుతున్నాం. ఆ పరిస్థితిని ఎందుకు మేము అంటున్నామంటే, మేము 77 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎదగలేక జెండాలు మోస్తూ ఇతరుల కండువాళ్ళు మోస్తూ మేము ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో కానీ మా ముస్లిం వ్యక్తులు ఒక ప్లే కార్డు చూపించేవారు లేని దురదృష్టవంతులుగా ఈరోజు ముస్లింలు భారతదేశంలో ఉన్నారు. దీనికి కారణం ఏమంటే రాజకీయంగా ఎదగలేదు. కానీ ఇప్పుడైనా మేము ప్రయత్నం చేద్దామా అంటే మనము ఆ ప్రయత్నంలో కూడా వెనుకడుగు వేస్తున్నాం. ఎందుకంటే సచ్చార్ కమిటీ ఆ రోజు మనకు వీళ్ళు రాజకీయంగా వెనుకబాటుతనంలో ఉన్నారు, వీళ్లకు ముందుకు తీసుకురాండి అని పార్టీలకు ఆ రోజు చెప్పినా కూడా ఆ పార్టీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈరోజు మనము రాజకీయంగా ఎదగాలి అంటే మేము రాజకీయ నాయకులతో మేము చిన్న చిన్న అరెస్టులకే భయపడుతున్నాము. కానీ ఏ తప్పు చేయకుండా ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం 7 సంవత్సరాలను జైలు శిక్ష అనుభవించారు. కానీ అల్లాహు తాలా ఆయనకు 80 సంవత్సరాలు మసర్ ఈజిప్ట్ పై రాజ్యం ఇచ్చారు. ఇది మన భారతదేశ ముస్లింలు ఆలోచించుకోవాలి. ఈరోజు మేము ఉపవాసంలో నేను తాకరాత్లో ఉన్నాను, మీకు తెలుసో లేదు. నేను ట్రైన్లో తాకరాత్లో ఉన్నాను, మీరు మసీదులో తాకరాత్ అంటున్నారు. అలా కాదు అల్లాహు తాలా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 33 ధర్మ యుద్ధాలలో పాల్గొని యుద్ధం చేశారు. ఆ రోజు అతను ఏ రోజు కూడా అతని నమాజ్ ఖజా కాలేదు. ఈ రోజు చూడండి, ముస్లిం సమాజం పట్టుకుంటే దీన్నే పట్టుకుంటా ఉండాలి, లేకపోతే దునియాను పట్టుకుంటా ఉండాలి. పట్టుకుంటే ఒకే పక్క పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఎటు ఎదుగులేకుండా పోతున్నాము. కాబట్టి సహోదరులారా, సమయం చాలా తక్కువ ఉంది, కానీ మాట్లాడడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం కూడా మనకు పట్టించుకోవడం లేని కారణం ఏమంటే మనము ఆ నాయకులని తయారు చేసుకోలేకపోతున్నాము. ఈ రోజు చూడండి, మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై పూర్తి నమ్మకం ఉంది. ఈ బిల్లు అల్లాహు తాలా రంజాన్లో మేము కోరుకుంటున్నాము కాబట్టి తప్పకుండా వెనక్కిపోయి అల్లాహు తాలా ఈ బిల్లుతో మనము కాపాడుతానని మనము ఆశిస్తూ, ఇన్షాల్లా ఇది మాది 4వ ప్రోగ్రాం. మేము ఫస్ట్ వక్ఫ్ ధర్నా చౌక్ లో మొదలు పెట్టాము. ఆ తర్వాత నెల్లూరులో మన సమీర్ హుసేన్ భాయ్ ద్వారా నెల్లూరులో మొదలు పెట్టాము. మరియు చిత్తూరులో మొదలు పెట్టాము. ఈ రోజు గుంటూరులో ఉన్నాము. 27వ తేదీ ఇన్షాల్లా బేస్తవారం గురువారం రోజు తిరుపతిలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఒక సందేశం ఇస్తున్నాం. మేము రంజాన్ పండుగ తర్వాత ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఇన్షాల్లా ఇలాంటి నిరసన ధర్నాలు ఉంటాయని ఆశిస్తూ నాకు సమావేశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.